నమస్కారం ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మౌనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం పేదరిక నిర్మూలనకు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన P4 పథకం వార్షికోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. ప్రజా శ్రేయస్సే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా, ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ముఖ్యంగా పాదచారులకు ఇబ్బందులు కలగకుండా నియోజకవర్గ వ్యాప్తంగా చలివేంద్రాల ఏర్పాటు. అయోధ్య రామయ్య ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా శ్రీ జానకిరాముల కళ్యాణ మహోత్సవాలు, కోలాటం, నృత్యాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆద్యంతం కమనీయంగా జరిగిన నగరోత్సవం సోమవారం సాయంత్రం 5 గంటలకు సింగ్నగర్లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం పేదరిక నిర్మూలనకు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన P4 పథకం వార్షికోత్సవం సందర్భంగా విస్తృత సమీక్ష సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో సెంట్రల్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధిపై విపులంగా చర్చిస్తూ అమలులో ఉన్న పథకాల పురోగతిని సమీక్షించారు. విజన్ ఎట్ 2047 లక్ష్యాలను సాధించేందుకు నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా మౌలిక వస్తువుల అభివృద్ధి, పేదలకు గృహాలు, తాగునీటి సౌకర్యాలు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, రహదారుల నిర్మాణం, ఆరోగ్య సేవల విస్తరణ, విద్యారంగం అభివృద్ధి వంటి అంశాలపై ప్రాధాన్యతనిస్తూ కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఈ సందర్భంగా బోండా మహేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రతి డివిజన్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని సూచించారు. ప్రజల అవసరాలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. ఈ సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీసా IAS గారు హాజరై ప్రభుత్వ పథకాల అమలు స్థితిని వివరించారు. ప్రతి శాఖ అధికారి తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ లక్ష్యాలను సాధించాలని సూచించారు. ఈ సందర్భంగా తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో జరిగిన P4 పథకం వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై పేదరిక నిర్మూలన లక్ష్యంతో ప్రారంభించిన ఈ పథకం విజయవంతంగా 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పేదల ఆర్థిక స్థితిని మెరుగుపరచడంలో P4 పథకం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో P4 పథకం ద్వారా మరింత మంది లబ్ధిదారులకు సహాయం అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లాలని ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సమావేశంలో స్పష్టం చేశారు. ప్రజా శ్రేయస్సే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ముఖ్యంగా పాదచారులకు ఇబ్బందులు కలగకుండా నియోజకవర్గ వ్యాప్తంగా VMC అధికారులతో సమన్వయం చేసి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మాజీ కార్పొరేటర్లు స్వచ్ఛందంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సెంట్రల్ నియోజకవర్గం 23వ డివిజన్ పరిధిలోని లెనిన్ సెంటర్లో మాజీ కార్పొరేటర్ నెలివండ్ల బాలస్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే బోండా ఉమా ప్రారంభించారు. అనంతరం అక్కడికి వచ్చిన పాదచారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజలకు తాగునీరు అందుబాటులో ఉండేలా నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అసంఘటిత కార్మికులు, ఆటో డ్రైవర్లు, రోడ్లపై పనిచేసే కార్మికులకు ఇవి ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. అనంతరం మాజీ కార్పొరేటర్ బాలస్వామి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం డివిజన్ ప్రజల కోసం చలివేంద్రాలను ఏర్పాటు చేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే తగినంత నీరు తీసుకోవటం వంటి జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. వృద్ధులు, చిన్నపిల్లలు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలని, అవసరాన్ని మించి ఎండలో బయటకు రావద్దని సూచించారు. ఎండలు మండుతున్నటువంటి తరుణంలో ప్రజల్ని కాపాడుకోవటం కోసం అన్ని రకాల చర్యలు ప్రభుత్వం తీసుకుంది. ప్రభుత్వ పరంగా ప్రతి డివిజన్లో, ప్రతి ముఖ్య కూడల్లో నగరపాలక సంస్థ, మున్సిపల్ కార్పొరేషన్ నుంచి చలివేంద్రాలు ఏర్పాటు చేశాం. అలాగే మా పార్టీ నాయకులు, మా కార్పొరేటర్లు, మా మాజీ కార్పొరేటర్లు, మా డివిజన్ పార్టీ ప్రెసిడెంట్లు అన్ని చోట్ల కూడా మజ్జిగ కేంద్రాలు, అలాగే మంచినీటి కేంద్రాలు, చల్లటి వాతావరణంలో చల్లటి మంచినీళ్ళు, మజ్జిగ అందించే విధంగా ఏర్పాట్లు చేశాం. ఏది ఏవైనా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మండుతున్నటువంటి ఎండలో మారినటువంటి వాతావరణ పరిస్థితుల్లో అతి ముఖ్యమైన పని ఉంటేనే తప్పితే ప్రజలు వీధుల్లోకి రావాలి. ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. కానీ మీ ఆరోగ్యాలు కూడా మాకు ప్రభుత్వానికి చాలా ముఖ్యం కాబట్టి తప్పని పరిస్థితుల్లో అయితేనే ఎండల్లో బయటికి రామని ప్రజలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రోడ్ల మీదకి వచ్చినటువంటి మా బాటసారులకి, అలాగే ఆటో కార్మికులు, అసంఘటిత కార్మికులు,
ప్రజలందరికీ కూడా అన్ని కూడళ్ళలో కూడా మంచినీటి చలివేంద్రాలు, మజ్జిగ చలివేంద్రాలు అన్ని కూడళ్ళలో కూడా పెట్టి ప్రజల్ని ఏ ఎండ ఇబ్బంది పడకుండా కాపాడుకుంటామని తెలియజేస్తూ, మరి ఈ రోజున 23వ డివిజన్ లెనిన్ సెంటర్లో మా మాజీ కార్పొరేటరు నెలకొండ బాలస్వామి, ఇక్కడ డివిజన్ నాయకులు దుర్గారావు గారు అందరూ కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్నట్టుగానే ఈరోజు చలివేంద్రాలు ఏర్పాటు చేసినందుకు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈరోజు ప్రతి సంవత్సరం 23వ డివిజన్లో మరి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు, ఎలాంటి ఎండల బారిన పడకూడదని చల్లగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా లెనిన్ సెంటర్లో మా టీం టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తుంటాం. మరి ఈరోజు మా తల్లిదండ్రులు నెల్లిబండ్ల రాజు సుశీల గారి పేరు మీద జ్ఞాపకార్థం ఈరోజు లెనిన్ సెంటర్లో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ చలివేంద్రాన్ని స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్పు మరి బోండా ఉమామహేశ్వరరావు గారి చేతుల మీదుగా, ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఓపెన్ చేసి మరి ప్రజలందరూ కూడా మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యే గారు నిర్వహించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ 44 వసంతాల ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని 60వ డివిజన్ బాంబే కాలనీ ఏ బ్లాక్ అపార్ట్మెంట్స్ వద్ద తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం, విగ్రహ నిర్మాణం కమిటీ అధ్యక్షుడు దేవరకొండ లక్ష్మణ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి తెలుగుదేశం పార్టీ పతాకాన్ని ఎగురవేయటం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ, తెలుగు జాతి ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్ గారు పేద, బడుగు, బలహీన, బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలు అపారమని నాయకులు కొనియాడారు. సంక్షేమానికి పెట్టింది పేరుగా నిలిచిన ఆయన పాలన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందని, నేడు అమలవుతున్న పింఛన్లు, పక్కా గృహాలు వంటి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ ఎన్టీఆర్ దూరదృష్టి ఫలితమేనని తెలిపారు. పేద ప్రజలకు భరోసా కల్పించే విధంగా ఆయన వేసిన మార్గంలోనే తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతోందని, మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించడం, బీసీ వర్గాలకు రాజకీయ ప్రాధాన్యం ఇవ్వడం, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేయడం వంటి చారిత్రాత్మక నిర్ణయాలు ఎన్టీఆర్ గొప్పతనానికి నిదర్శనమని నాయకులు పేర్కొన్నారు. 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజాసేవకు మరింత నిబద్ధతతో పనిచేస్తామని సంకల్పం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడటమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని, ఈ సందర్భంగా ఆవిష్కరించిన ఎన్టీఆర్ విగ్రహం ప్రజలకు స్ఫూర్తినిస్తూ సేవాభావంతో ముందుకు సాగేందుకు మార్గదర్శకంగా నిలుస్తుందని 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ కంచి ధనశేఖర్, డివిజన్ అధ్యక్షులు బేవర సూర్య, డివిజన్ ఇన్ఛార్జ్ ఎం మల్లేశ్వరరావు, బుగత శ్రీరాములు, మైనంపాటి సుబ్బలక్ష్మి, గౌస్ భాష, బెజ్జం జైపాల్, వేల్పుల రాజేష్, చందు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ కొరత అనేది ఏమీ లేదని జాయింట్ కలెక్టర్ ఇల్లకియా స్పష్టం చేశారు. సిలిండర్ అవసరమైతేనే బుక్ చేసుకోవాలని సూచించారు. ఎంఆర్పీ కంటే ఎక్కువగా సిలిండర్లను అమ్మితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జాయింట్ కలెక్టర్ ఇల్లకియా కలెక్టర్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ప్రతిరోజు 14,000 నుంచి 15,000 వరకు బుకింగ్ ఉంటాయన్నారు. విజయవాడలో 29 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయని, 1,00,000 పైన సిలిండర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతి ఏజెన్సీకి ఒక స్పెషల్ ఆఫీసర్ను నియమించామన్నారు. ఎల్పీజీతో పాటు పైపుల ద్వారా గ్యాస్ సరఫరా చేసే అవకాశాలపై దృష్టి పెట్టామన్నారు. కంచికచర్లలో ఒక గ్యాస్ ఏజెన్సీలో ఎక్కువ మంది రావడం, అదే రోజు గ్యాస్ కావాలని ఏజెన్సీ వాళ్లపై ఒత్తిడి తీసుకురావడం జరిగిందన్నారు. బుక్ చేసుకున్న తర్వాత గ్యాస్ బాయ్ మీ ఇంటికి తీసుకురావడం జరుగుతుందని, ఏజెన్సీల వద్దకు ప్రజలు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ఎంఆర్పీ కంటే ఎక్కువ గ్యాస్ సిలిండర్ను అమ్మకూడదని అన్నారు. అలా అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. మన ఎన్టీఆర్ జిల్లాలో మనకి టోటల్గా 56 గ్యాస్ ఏజెన్సీస్ ఉన్నాయి. 3 ఆయిల్ కంపెనీస్ నుంచి మనకి సప్లైస్ వస్తున్నాయి, హెచ్పిసిఎల్, బీపీసీఎల్ అండ్ ఐఓసిఎల్. మనకి టోటల్గా చూస్తే 8,63 హౌస్ హోల్డ్స్కి కనెక్షన్స్ ఇస్తున్నారు. అండ్ మనకి అర్బన్ కార్పొరేషన్, ఓన్లీ విజయవాడ కార్పొరేషన్లో చూస్తే 29 గ్యాస్ ఏజెన్సీస్ ఉన్నాయి. అండ్ రూరల్ చూస్తే మనకి 27 గ్యాస్ ఏజెన్సీస్ ఉన్నాయి. సో మనకి ఇప్పుడు టోటల్ బుకింగ్స్, ఎస్పెషల్లీ ఈ వార్ సిచ్యువేషన్లో ప్యానిక్ బుకింగ్స్ వల్ల మనకి ఇంకా బుకింగ్స్ పెండింగ్ ఉన్నవి చూసుకుంటే 1,36,000 వరకు పెండింగ్ బుకింగ్స్ ఉన్నాయి. అండ్ ప్రతిరోజు కూడా
ఆల్మోస్ట్ ఒక 25,000 సిలిండర్స్ అన్ని ఏజెన్సీస్ కలిపి డెలివరీ చేస్తున్నారు. అండ్ మనకి ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఒకటి ఎక్కువ ఒక 1 వీక్ బ్యాక్లాగ్ అయితే ఉంది. మనం యూజువల్గా డెలివరీ 48 అవర్స్లో డెలివరీ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్యానిక్ బుకింగ్స్ వల్ల ఎక్కువ బుకింగ్స్ రావడం వల్ల కొంచెం ఏజెన్సీ నుంచి కూడా డెలివరీ చేయలేకపోతున్నారు. అండ్ ఎక్కువ మనం 48 అవర్స్ కాకుండా ఒక 1 వీక్ బ్యాక్లాగ్ అయితే మనకి ఉంది. సో అది అన్ని ఏజెన్సీ వైస్ కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకా మన ప్రతి ఏజెన్సీస్ కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ని వేసాము. అండ్ స్పెషల్ ఆఫీసర్స్ నుంచి కూడా మనం డేటా తీసుకుంటున్నాము. గూగుల్ స్ప్రెడ్షీట్ పెట్టుకొని సప్లై మేనేజర్స్ నుంచి అండ్ ఇంకా ఈ స్పెషల్ ఆఫీసర్స్ అండ్ ఏజెన్సీస్ నుంచి కూడా డేటా తీసుకుంటున్నాము. ఎక్కడెక్కడ ఎక్కువ బ్యాక్లాగ్ ఉంది. ఇప్పుడు ఒక ఏజెన్సీలో 10,000 కన్నా ఎక్కువ పెండెన్సీ ఉంటే అక్కడ ఎక్కువ లోడ్ పంపడానికి కూడా సప్లై మేనేజర్స్తో మాట్లాడుకుంటున్నారు. ఆల్రెడీ డిఎస్ఓ కూడా సప్లై మేనేజర్స్తో ప్రతిరోజు యాక్చువల్లీ మేము సప్లై మేనేజర్స్తో టచ్లో ఉన్నాము. సో ఎక్కడెక్కడ ఎక్కువ లోడ్ పెండెన్సీ ఉంది అక్కడ ఎక్కువ పంపడానికి కూడా ట్రై చేస్తున్నాము. సో ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అర్బన్ ఏరియాలో 25 డేస్ తర్వాతనే ఎల్పిజి సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. అండ్ రూరల్ చూస్తే 45 డేస్ వరకు వాళ్ళు ఆగాలి. సో అండ్ 90% వరకు ఓటీపీ బేస్డ్ డెలివరీయే చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ బ్లాక్ మార్కెటింగ్ కూడా ఏమీ రాకూడదు ఉద్దేశంతో 90% వరకు మన జిల్లాలో ఓటీపీ బేస్డ్ జరుగుతుంది. ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే ఇక్కడ కంచికచర్లలో ఒక భాస్కర్ గ్యాస్ ఏజెన్సీ ఉంది. అక్కడ ఓటీపీ బేస్డ్ డెలివరీ జరగట్లేదు, కొంచెం తక్కువ చేస్తున్నారు, లైక్ 50% అంతా. సో అందుకని మన సప్లై మేనేజర్ హెచ్పిసిఎల్ సప్లై చేస్తారు. ఒక 2 రోజు వాళ్ళకి సప్లై లేకుండా ఆపించారు. నగరంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు లాకా వెంగళరావు యాదవ్ 55వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 4 దశాబ్దాల కాలంగా బీసీ ఉద్యమం కోసం పనిచేసిన వ్యక్తి లాకా వెంగళరావు అని బీసీ నాయకులు కొనియాడారు. లాకా వెంగళరావు బీసీ సంక్షేమ సంఘం నాయకుడుగానే కాకుండా రాష్ట్ర యాదవ సంఘం నాయకుడిగా కూడా రాణించారని ప్రశంసించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు లాకా వెంగళరావు యాదవ్ 55వ జన్మదినోత్సవ వేడుకలు జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయం నందు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో రాష్ట్ర అధ్యక్షులు ఆవల నరసింహారావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు యలమందరావు, రాష్ట్ర నాయకులు నాగుల్ మీరా, నగర ప్రెసిడెంట్ మల్లిబాబు, రాష్ట్ర యువజన కార్యదర్శి అమర్ సింగ్, రవీంద్ర, సిటీ అధ్యక్షులు సీరం నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 4 దశాబ్దాల కాలంగా బీసీల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు లాకా వెంగళరావు యాదవ్ 55వ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. లాకా వెంగళరావు ఒక నిబద్ధత కలిగిన నిజాయితీపరుడని, ఎంతో మంది బీసీ నాయకులు ఆయనకు ముందు వచ్చినప్పటికీ కనుమరుగయ్యారని, వెంగళరావు మాత్రం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. బీసీల కోసం నిరంతరం పనిచేసే వెంకటరావు యాదవ్ మరెన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. బీసీలకు రక్షణ చట్టం తీసుకురావాలనేదే లాకా వెంకటరావు కోరిక, తమ కోరిక అని చెప్పుకొచ్చారు. ఈరోజు విజయవాడ జాతీయ బీసీ సంక్షేమ సంఘం కేంద్ర కార్యాలయం ముందు ఈరోజు నా యొక్క 55వ జన్మదినోత్సవ వేడుకలు విజయవాడ జాతీయ బీసీ సంక్షేమ సంఘం నగర శాఖ అలాగే రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి ప్రధానకర్త రాష్ట్ర యోజన కార్యదర్శి అమర్ సింగ్, అలాగే రవీంద్ర గారు, అలాగే సిటీ అధ్యక్షులు సీరం నాగమల్లేశ్వరరావు గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు చెప్పిడి కృష్ణమోహన్ గారు, మరో రాష్ట్ర ఉపాధ్యక్షులు యలమందరావు గారు, అలాగే నాగుల్ మీరా గారు రాష్ట్ర యువజన ఉపాధ్యక్షులు, వీరందరూ కలిసి ఈ యొక్క కార్యాలయంలో ఈ మొట్టమొదటిసారిగా నా యొక్క జన్మదినోత్సవ వేడుకలు ఇప్పటివరకు నేను ఎప్పుడూ జరుపుకోలేదు. అంటే వీరందరూ కూడా ఉత్సాహంగా మరి వారు మేము చేస్తున్నటువంటి సేవలను గుర్తించి అట్లాగే పేదలకి కొంతమందికి చీరల పంపిణీ కార్యక్రమం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కమిటీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు లాకా వెంకటరావు యాదవ్ గారిది 55వ జన్మదినోత్సవం. ఈ సందర్భంగా సంక్షేమ సంఘం, రాష్ట్ర సంక్షేమ సంఘం కమిటీ నుంచి అట్లాగే నగర కమిటీ నుంచి కూడా ఈ రోజున ఈ జన్మదినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజున లాకా వెంకటరావు గారు 4 దశాబ్దాలుగా ఈ బీసీ ఉద్యమం కోసం పనిచేస్తున్నారు. అనేక మంది బీసీ నాయకులు వచ్చారు, కానీ ఒక కమిట్మెంటు, ఒక కసి, ఒక నిబద్ధత, నిజాయితీ లేని కారణంగా వాళ్ళు ఎంతోమంది కనుమరుగైపోయారు. కానీ వాళ్ళు లాకా వెంకటరావు గారు నిజాయితీగా పనిచేస్తున్నారు కాబట్టి జనం హృదయాల్లో ఆయన ఉన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకి ప్రజా పునాది ఉంది. ఆయన బీసీ సంక్షేమ సంఘం నాయకుడిగానే కాకుండా రాష్ట్ర యాదవ సంఘం జాతీయ నాయకుడిగా కూడా ఆయన రాణించారు. కాబట్టి అటువంటి నాయకులను మనం కాపాడుకోవాలి. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము అనేక పోరాటాలు నిర్వహిస్తున్నాం. ఇప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, బీసీలకు రక్షణ చట్టం తీసుకురావాలనేది మా ప్రధాన డిమాండ్. అది కూడా మహిళలకు కూడా చట్టసభలో రిజర్వేషన్లు చేయాలని ఈ పార్లమెంట్లోనే మేము డిమాండ్ చేశాం. ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు లాగా వెంకటరావు గారు మా అధ్యక్షుడు వారి పుట్టినరోజు 55 జన్మదిన శుభాకాంక్షలు. మా సిటీ కమిటీ మొత్తం ఈరోజు అందరూ కలిసి వారి పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందకరం. ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మేము చాలా ఆశిస్తున్నాం. రానున్న రోజుల్లో మా అధ్యక్షుల వారు ఉన్నతమైన పదవుల్లో ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు మేమంతా సేవా కార్యక్రమంలో చీరల పంపిణీ, నెక్స్ట్ వచ్చేటప్పటికి మా డ్వాక్రా మహిళలందరికీ చీరలు ఇచ్చామండి. అలాగే మా కమిటీ అందరూ కూర్చొని ఇది ప్లాన్ చేసుకొని మేమందరం ముందుకెళ్తున్నాం. శ్రీ అయోధ్య రామయ్య ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శ్రీ జానకి రాముల కళ్యాణం మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా సీతారాముల నగరోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. అందంగా అలంకరించిన అశ్వరథంపై జానకి రాములను అధిరోహింపచేసి నగర వీధుల్లో ఊరేగించారు. కోలాటం, నృత్యాలు, మంగళ వాయిద్యాల నడుమ అయోధ్య రామయ్య నగరోత్సవం ఆద్యంతం కమనీయంగా సాగింది. శ్రీ అయోధ్య రామయ్య ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 27 నుంచి జానకి రాముల కళ్యాణ మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అయోధ్య రామయ్య నగరోత్సవం నేత్ర పర్వంగా సాగింది. వరలక్ష్మి బృందం నేతృత్వంలో శ్రీ లలిత భజన మండలి వారిచే కోలాట ప్రదర్శనలు, గరుడ సేవ, మంగళ వాయిద్యాలు, పండితుల మంత్రోచ్చరణల నడుమ నగర ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కొత్తపేట సైకం వారి వీధి నుండి ప్రారంభమైన నగరోత్సవం వన్ టౌన్లోని పలు వీధుల మీదుగా సాగింది. అందమైన అలంకరించిన అశ్వరథంపై సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వార్ల ఉత్సవ మూర్తులను గురించి షోడశోపచార పూజలను నిర్వహించారు. అనంతరం కళ్యాణ మూర్తులైన అయోధ్య రామయ్య, జానకి మాతల ఊరేగింపు నేత్రపర్వంగా సాగింది. పలు ప్రాంతాలలో భక్తులు ఎదురేగి కళ్యాణ శోభతో కళకళలాడుతున్న జానకి రాములకు మంగళహారతులు సమర్పించారు. ఈ ఊరేగింపులో అయోధ్య రామయ్య ఉత్సవ సమితి కమిటీ ప్రతినిధులు ఎస్ శ్రీదేవి, ఎం పావని, ఎం నాగలక్ష్మి, కె శ్రీలక్ష్మి, ఎస్ కళాధర్, ఎం కృష్ణకాంత్, పి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందాగాన్ని వసూలు చేయడము, ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేయడము చాలా గొప్ప విషయము. 14 సంవత్సరాల నుంచి దేవుడి దైవాగా నిర్వైకంగా పూర్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమం పూర్తి చేసిన వారికి నా యొక్క ధన్యవాదాలు తెలుస్తున్నాను. నాకంటే చిన్నవారైనా కూడా నేను వారిని చాలా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అదేవిధంగా దేవుడి దయతోటి ఈ కార్యక్రమం నిర్వైకంగా పూర్తి చేయాలని నేను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. క్రైస్తవ మత విశ్వాసంలో అత్యంత పవిత్రమైన కాలంగా భావించే 45 రోజుల శ్రమ దినాలు భక్తి, ఆత్మ పరిశీలన, ప్రార్థనలకు ప్రతీకగా నిలుస్తాయని సెయింట్ పీటర్స్ కో కథీడ్రల్ విచారణకర్త తామల విజయ్ కుమార్ తెలిపారు. ప్రతి ఏటా ఆనవాయితీగా నిర్వహించే మహాశిలువ యాత్ర ఈసారి కూడా ఘనంగా నిర్వహించామని, సెయింట్ పీటర్స్ కో కథీడ్రల్ విచారణ నుంచి గుణదల చర్చ్ వరకు భక్తి శ్రద్ధలతో ఈ యాత్ర కొనసాగిందని తెలిపారు. సెయింట్ పీటర్స్ కో కథీడ్రల్ విచారణ సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే మహాశిలువ యాత్ర ఈ ఏడాది కూడా అత్యంత భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా జరిగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుని ప్రార్థనలతో యాత్రను ప్రారంభించారు. సెయింట్ పీటర్స్ కో కథీడ్రల్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర జోజీనగర్, పెజ్జోనిపేట, ఆర్ఆర్పేట, సింగ్ నగర్, సత్యనారాయణపురం ప్రాంతాల మీదుగా గుణదల చర్చ్ వరకు కొనసాగింది. మార్గమంతా క్రైస్తవ భక్తులు యేసుక్రీస్తు కీర్తనలు ఆలపిస్తూ ప్రార్థనలు చేస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు. ఈ యాత్రలో వివిధ ప్రాంతాలకు చెందిన విచారణకర్తలు ఫాదర్ గువ్వల బాలరాజు, ఫాదర్ చిన్నప్ప, ఫాదర్ రాజు తదితరులు పాల్గొని భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు అందించారు. యేసుక్రీస్తు శిలువపై అనుభవించిన బాధలను, మానవాళి కోసం చేసిన త్యాగాన్ని గుర్తు చేస్తూ 14 స్థానాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రైస్తవులకు 40 రోజుల శ్రమ దినాలు చాలా పవిత్రమైనటువంటి దినాలు. ముఖ్యంగా ఈ పాస్కా పవిత్ర వారం అనేది ఇంకా అతి పవిత్రమైనటువంటిది. ఈ శ్రమ దినాలు ప్రారంభమైన నాటి నుండి
క్రైస్తవులందరూ కూడా ఉపవాసాలు చేస్తూ ప్రార్థనలు చేస్తూ దాన ధర్మాలు చేస్తూ చేసినటువంటి పాపాలకు ప్రాయశ్చిత్తం చెల్లిస్తూ ఒక మంచి జీవితాన్ని జీవించాలని అనేక పాదయాత్రలు చేస్తూ పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ వారి యొక్క విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ పాస్కా పవిత్ర వారంలో ముఖ్యంగా ప్రతి సంవత్సరము ఆనవాయితీగా వస్తున్నటువంటి ప్రకారము విజయవాడ వన్ టౌన్లో ఉన్నటువంటి సెయింట్ పీటర్స్ కో కేథడ్రల్ ఆధ్వర్యంలో చుట్టుప్రక్కల ఉన్నటువంటి విచారణలు పెజ్జోన్పేట, రాజరాజేశ్వరపేట, జోజినగరు, సింగనగరు, సత్యనారాయణపురం ఈ విచారణలో ఉన్నటువంటి విశ్వాసులందరినీ కూడా కలుపుకొని గుణదలమాత పుణ్యక్షేత్రానికి పాదయాత్రగా వెళ్ళటం ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి కార్యక్రమం. నేడు యొక్క పవిత్ర వారంలో ప్రత్యేకంగా సెయింట్ పీటర్ కేథడ్రల్ చర్చ్ నుంచి గుణదలమాత పుణ్యక్షేత్రం వరకు ఈ విధంగా మహాశిలవ యాత్రను పాదయాత్రగా మేము అక్కడికి వెళ్తుండే యొక్క సమయంలో ప్రత్యేకంగా యేసు ప్రభువు ఈ భూలోకానికి పాప క్షమాపణ, శాంతి, సమాధానం రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క పాదయాత్ర చేసుకుంటూ ప్రభు తన యొక్క శ్రమలను, బాధలను, మరణాన్ని ఏ విధంగా అయితే అనుభవించి ఉన్నారో ఆ యొక్క బాధలో, శ్రమలో పాలు పంచుకునే దానికి మేమందరం కూడా గురువులు, కన్యాశ్రీలు మరియు క్రైస్తవులు అందరూ కూడా ఈ యొక్క పాదయాత్రలో పాల్గొని మేమంతా కూడా ఆ ప్రభు యొక్క బాధలో పాలు పంచుకుంటూ మరియు ఈ యొక్క పాదయాత్ర ద్వారా మా యొక్క విశ్వాసాన్ని క్రైస్తవులందరితో కలిసి మరియు మిగతా ప్రజలతో కలిసి మా యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తూ మేము ఆ యొక్క విశ్వాస మార్గంలో జీవించడానికే ఆయన చూపించిన యొక్క ప్రేమ మార్గంలో చూపించడానికి ఈ యొక్క పాదయాత్రలో మేము ప్రత్యక్షంగా చూపిస్తూ ఉన్నాం. సెయింట్ పీటర్స్ వికారియట్ ఫాదర్స్ అందరూ కూడా కలిసి ఈ ప్రత్యేకమైనటువంటి శిలువ యాత్రని ప్రారంభించుకొని ప్రజలందరికీ కూడా దైవ ప్రేమ ఎలా ఉంటుందో, దైవ ప్రేమ ఏ విధంగా ఈ లోకానికి సర్వమానవాళి యొక్క రక్షణార్థంగా తను ఏ విధంగా శిలువ పాటులు పొందాడో వాటన్నిటినీ కూడా శిలువ మార్గం అనేటువంటి కొన్ని సూచనల ద్వారా, ముఖ్యంగా 14 స్థలాలు అనేటువంటివి యేసు ప్రభు యొక్క పాటుల వివరణంతా కూడా మనకు వాటిల్లో కనబడుతూ ఉంటుంది. ప్రతి స్థలాన్ని కూడా ధ్యానించటం ద్వారా ప్రజలు దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క దీవెన ఏ విధంగా తను మన మీద కృమ్మరిస్తూ ఉన్నాడో వాటన్నిటిని కూడా ధ్యానించుకుంటూ ఒక్కొక్క స్థలంలో దేవుని యొక్క ప్రణాళికని ఈ లోకానికి దేవుడు అందజేసినటువంటి తీరును కూడా మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. ఎస్సీ క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు వర్తించవని చెప్పటం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, ఇది సమాజంలో అనేక వైషమ్యాలకు దారితీస్తుందని దళిత క్రైస్తవ ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. ఎస్టీ, బీసీ, ఓసీలు మతం మారితే మారని కుల హోదా ఎస్సీలకు మాత్రమే ఎందుకు మారుతోందని ప్రశ్నించారు. అందరికీ సమాన హక్కులు కల్పించేలా చట్టాలు తేవాలని, లేదంటే పార్లమెంట్లో చట్టం చేసి కుల వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని కేంద్రాన్ని వారు డిమాండ్ చేశారు. ఎస్సీ క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు వర్తించవని చెప్పడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, ఇది సమాజంలో అనేక వైషమ్యాలకు దారితీస్తుందని సోషల్ ఎంపవర్మెంట్ చైర్మన్ కాండ్రు సుధాకర్ బాబు, ఎంఆర్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి పొలిమేర హరికృష్ణ తీవ్రంగా ఖండించారు. విజయవాడ గాంధీనగర్లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలకు లోబడి చట్టాలు చేయాల్సి ఉండగా 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా క్రైస్తవ్యాన్ని ఆచరించే ఎస్సీలకు రిజర్వేషన్లు నిరాకరించడం ఆనాటి పాలకుల కుట్ర అని వారు విమర్శించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 అలాగే మత స్వాతంత్రపు హక్కు ప్రకారం దేశంలో ఎవరికైనా ఏ మతాన్నైనా స్వీకరించే స్వేచ్ఛ ఉందని వారు గుర్తు చేశారు. హిందూ, బౌద్ధ, సిక్కు మతాలను ఆచరించే ఎస్సీలకు లేని ఆంక్షలు కేవలం క్రైస్తవ్యాన్ని ఆచరిస్తేనే ఎందుకు అమలు చేస్తున్నారని, ఇది దారుణమైన వివక్ష అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గుళ్లలోకి రానివ్వరు, ఇక్కడ క్రైస్తవ్యాన్ని ఆచరిస్తే రిజర్వేషన్లు కోల్పోతారని బెదిరిస్తారు. అసలు ఈ దారుణమైన పరిస్థితులు ఏంటి అని వారు నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం కేవలం ఒక వర్గానికే కొమ్ము కాస్తూ మైనార్టీలను మరియు క్రైస్తవులను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో తీవ్ర మూల్యం చెల్లించుకోక తప్పదని వారు హెచ్చరించారు. ప్రస్తుతం ఏదైతే రీసెంట్గా సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందో, ఈ దళిత క్రైస్తవులు, ఎస్సీ క్రైస్తవుల్ని ఎస్సీ రిజర్వేషన్ వర్తించదని ఏదైతే ప్రకటించిందో ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం.
ఇది సామాజికంగా కూడా అనేకమైన వైషమ్యాలకు దారితీస్తుందని తెలియజేస్తా ఉన్నాం. ఈ తీర్పు మనం సుప్రీంకోర్టుని అందరం గౌరవించాల్సిందే, ప్రభుత్వ వ్యవస్థలను కూడా అందరం గౌరవించాల్సిందే. ఈ ఏ అయితే వ్యవస్థలు ఉన్నాయో వీటన్నిటికీ ఒక ఫ్రేమింగ్ సిస్టమ్ ఉంది మనలో. గౌరవ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం రాశారో అందులో ప్రాథమిక సూత్రాలు, ప్రాథమిక విధులకు ఒక ఫ్రేమ్, మన రాజ్యాంగం ఏ అయితే చట్టాలు చేయాలనుకున్నామో వాటికి లోబడి మనం చట్టాలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ రీసెంట్గా ఇచ్చిన తీర్పు 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి అనుకూలంగా ఉంది. 1950లో ఇచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఎస్సీ కులాలలో క్రైస్తవం ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్ వర్తించదని క్లియర్ కట్గా ఇచ్చింది. ఈ ఇచ్చిన 19వ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. ఇది పూర్తిగా తప్పు. ఆనాటి ప్రభుత్వ పెద్దలు ఇది కుట్రతో చేసిన విషయం. దీన్ని మేమందరం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈనాటి ప్రభుత్వాలు స్పందించాలి. ఈ రోజున భారతదేశంలో వర్ణ వివక్షత, కుల వివక్షత, మత వివక్షత అనేటువంటివి ప్రధానంగా ఏలుబడి చేస్తున్నటువంటి విధానంలో గడిచిన 75 సంవత్సరాల భారతావనిలో ఈ విధమైనటువంటి వివక్షత ఉండటం అనేటువంటిది గ్రహించదగినటువంటిది. అలాగే ముఖ్యంగా ఈ రోజున సుప్రీంకోర్టు యొక్క రాజ్యాంగంలోని 14, 15 మరియు 25 ఆర్టికల్స్ ప్రకారం ఇచ్చినటువంటి తీర్పు రాజ్యాంగ విరుద్ధంగా భావిస్తున్నాం. 1937లోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రకంగా నిమ్న జాతులు వివక్షతకు గురి అవుతున్నారు, సామాజిక ఆర్థిక సమకాలీన పరిస్థితులు మారనంత వరకు, కుల వ్యవస్థ ఉన్నంత వరకు ఈ రిజర్వేషన్లు ఉండాలని ఆనాడు చెప్పినప్పుడు ఇది కాకతాళీయంగా తీసుకుంటూ ప్రభుత్వాలు సరైనటువంటి పకడ్బందీగా ఈ యొక్క విధి విధానాలని, చట్టాలని సరిగ్గా అమలు చేయకపోవటం ఈనాడు వివక్షతకు కారణమైంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ప్రభుత్వం పేదరిక నిర్మూలనకు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన P4 పథకం వార్షికోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. ప్రజా శ్రేయస్సే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా, ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ముఖ్యంగా పాదచారులకు ఇబ్బందులు కలగకుండా నియోజకవర్గ వ్యాప్తంగా చలివేంద్రాల ఏర్పాటు. అయోధ్య రామయ్య ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా శ్రీ జానకిరాముల కళ్యాణ మహోత్సవాలు, కోలాటం, నృత్యాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆద్యంతం కమనీయంగా జరిగిన నగరోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.